అమ్మ అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాటలకు అందని ప్రేమ అమ్మ ప్రేమ. ఈ సృష్టిలో అమ్మని మించిన అపురూపమే లేదు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ దేశంలో అయినా సంస్కృతులు మారుతాయి, కానీ అమ్మ ప్రేమ మాత్రం ఎప్పుడూ మారదు. ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్తం పంచి అమ్మ మనకి జన్మనిస్తుంది. మనకు ఏ చిన్న బాధ కలిగినా మనం అమ్మనే తలుచుకుంటాం. మనకు బాధ కలిగిందన్న విషయం మనకంటే ముందు అమ్మే తెలుసుకుంటుంది. ఆకలి అవుతుందన్న విషయం మనకంటే ముందు అదేంటో అమ్మే పసిగడుతుంది. మనం విజయాలు సాధించినప్పుడు వాటిని అమ్మ పండగలా జరుపుకుంటుంది. మనం తిరిగి ఇంటికి వెళ్తే ఎవరు మన కోసం ఎదురు చూసినా చూడకపోయినా అమ్మ గుమ్మంలోనే మన కోసం ఎదురు చూస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అని అడగటానికి కాదు, అన్నం పెడతాను నాన్న తిందుకానిరా అని చెప్పడానికి. మన ఒంట్లో బాగాలేదనుకోండి, అమ్మ ముక్కని దేవుడే ఉండడు. అమ్మకి ఎప్పుడూ మన ధ్యాసే, ఇంకో ఆలోచనే ఉండదు. అందరికన్నా అన్నిటికన్నా మనమే ముఖ్యం. మన తర్వాతే ఎవరైనా ఏదైనా కదా. అలాంటి అమ్మకు కూడా ఒక మనసు ఉంటుంది. మనం ఎదిగిపోతున్నాం, కానీ అమ్మకి మనం ఎప్పుడు చిన్నపిల్లలమే. మనం పెరిగే క్రమంలో ఎక్కడో అమ్మ పైన చిన్న చూపు మొదలవుతుంది. మనకు చేసే ప్రతి పని అమ్మ ఎంతో ప్రేమతో చేస్తుంది, కానీ మనం దానిని తన పని కదా, తనే చెయ్యాలి, అది తన బాధ్యత అనుకుంటాం. మనకు మాటలు నేర్పిన అమ్మ పైన చాలాసార్లు నోరు పారేసుకుంటాం కదా. మనం పెరిగి పెద్దవాళ్ళు అయ్యే సమయంలో అమ్మకి కూడా వయసు పెరుగుతుంది, మళ్ళీ రెండో బాల్య దశ వస్తుంది. అప్పుడు అమ్మ మాట్లాడే ప్రతి మాట మనకెందుకు చాదస్తంలా అనిపిస్తుంది కాదంటారా? చిన్నప్పుడు అమ్మ ఒక్క మాట మాట్లాడితే చాలు నవ్వుతూ అమ్మ వైపు చూస్తూ ఉండే మనం ఇప్పుడు మాత్రం చిరాకు పడుతున్నాం. వాళ్ళు ఏదైనా అడిగితే ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు అని మన కోపం. ఇది ఎవరిలో మార్పు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ ప్రపంచంలో అమ్మని మించిన దైవమే లేదు. మనం చిరాకుగా, కోపంగా అనే మాటలకి అమ్మ మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచిద్దాం. అమ్మని గౌరవిద్దాం. చివరగా, అమ్మ లేనప్పుడు ఏడ్చే కన్నా ఉన్నప్పుడు ఏడిపించకుండా ఉండడం చాలా ఉత్తమం కదా. ఆలోచించండి.